బావా బావా, నువ్వు అలాగే కళ్ళు మూసుకో, తెరవకు. నువ్వు అలా చూస్తుంటే నేను చెప్పలేను. ఏం జరుగుతున్నా కళ్ళెట్టుకుని చూడడం కంటే మనం కూడా పెర్ఫామ్ చేస్తే బాగుంటుందని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నాకు పెళ్లి చూపులు ఇదే ఊర్లో అరేంజ్ చేశారు. అది కూడా మా నాన్న నీ మీద కోపంతోటే. చూపుల వరకే అని చెప్పారు. నువ్వు అలా చూడకు. నువ్వు అలా చూస్తే నేను చెప్పలేకపోతున్నాను. భలే కలిసారా. కింద లండన్ అమ్మాయిని చూస్తే నువ్వు ఇక్కడే ఉన్నావని తెలిసింది. అసలు దీనికి రావాల్సిన సంబంధం కాదురా ఇది. ఎలా సెట్ అయితే ఏంటి, నలుగురు ఉన్నామని చూపించుకోవాలి కదా, అందుకే అందరం కలిసి వచ్చేసాం. నేను చూసే వచ్చాను, పైగా ఇలా చూసిన తర్వాత ఏవో 4 మాటలు నేను చెప్తుంటే నీకు ఎక్కకుండా ఉంటాయా? ఎంతో కొంత కెలక్కుండా ఉంటాయా? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మా వాడికి నా కూతురు నచ్చట్లేదు, నేను సంబంధం చూసినట్టు నాకు నచ్చట్లేదు. ఇదంతా ఎందుకులేని చెప్పి మనసు చూక్కుని లాగిన బలవంతంగా మంచి మనసు తెచ్చుకొని మా వాడి దగ్గరికి వెళ్దామంటే నువ్వు నచ్చట్లేదు. టీ తాగండి. ఫీలింగ్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు చూసుకోపోయేవాడికి లెక్కలేనంత ఉంది, అయినా లెక్కలు కట్టి అడుగుతాడేంటి? ఊరంతా నేను డ్యాన్సులు కట్టిస్తుంటే వాళ్ళు నన్ను డ్యాన్సులు కట్టిస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు ఆడు చూశాక ఒప్పుకోలేదనుకో, నా మేనల్లుడి దగ్గరికి వెళ్ళి ఆడుగాళ్ళు పెట్టుకుంటాను. ఏ 4 మాటలు ఆడికి చెప్తాను, పని చేయకుండా పోతాయా? అలా నాన్నలాగాడు చాలా మంచోడు, అంతకన్నా మంచోడు. కలిసి ఉన్నప్పుడు నిన్ను వద్దంటే ఏదో పంతం అనుకోవచ్చు, ఇడిపోయి కూడా నిన్ను వద్దంటున్నానంటే సొంతమనేగా. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఇది కాదంటే ఇమ్మీడియట్గా 2వ ఆప్షన్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఏదో అవుద్ది జరుగుద్ది, ఇంకా అక్కడే అలాగా అలా ఉన్నారా? అలా ఉన్నారనుకుంటున్నావా నువ్వు కూడా? రోజులు నేను లేకపోతే నీకు ఊసిపోతుందా? నువ్వు కాదన్న బ్రహ్మోత్సవం ఆగదు కదా. వెళ్ళనా? వెళ్ళాలి కదా మరి. కళ్ళల్లో ఏం కనపడనివ్వవే. నువ్వు అలా చూడకురా బాబు. మీరు విడిపోయారంతే, ఇంకా దూరం కాలేదు. అన్నయ్యకి ఈయన పెయింట్ వేద్దాం అనుకున్నాడు, అన్నయ్య ఈయనకి పెయింట్ వేసాడు. అయినా మంచి సంబంధం కుదిర్చాడు, బుద్ధి మంచిది కాకపోయినా అర్థం అలా. పెద్దేదో ఊరంతా వినిపించాలేనేమో, లేకపోతే ఊరు మాట ఎలా ఉన్నా మనకే వినిపించాలేనేమో. వీడి హడావిడి వీడు. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఒక్క మూల కూడా ఎవరు పని చేయరు. నా కొడుకుని వాడిని పక్కన పెడితే అప్పుడు తెలుస్తుంది. అందరు పెళ్లి దగ్గర ఉన్నారమ్మా.
మన ఇద్దరం ఇక్కడ ఉన్నాం ఒంటరిగా. కానీ నాన్న ఇచ్చిన ధర్మం ఉంది కదమ్మా, అది చాలు మనకి. అమ్మా పెళ్ళికి వెళ్దాం. ఏం అమ్మ చెప్తున్నా? నువ్వు వస్తున్నట్టే మనం వెళ్తున్నట్టే. ఇది వరకట్లా ఒరే అని పిల్లలేము, అలానే ఆవిడ అని పిలవాలంటే మనసు ఒప్పట్లేదురా. ఈ పక్కంతా లాగేస్తున్నా అలా పిలవాలంటే. ఎప్పుడు డైరెక్ట్ గా ఏదో ఒకటి అనేవాడివి, పక్కకెళ్ళి సొనుక్కుంటావేంటి? మొత్తానికి బాగానే నిలబడిపోయారా. ఎవరైనా లెంపగా కొడితే బొక్కిచ్చాడు తప్ప మాకు రాలేదురా బాబు తెలియదు నిన్ను. బాగానే లాక్కొచ్చారు మొత్తం మీద ఈ పెళ్ళి లెక్క. జోడి అరేంజ్మెంట్లు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆ. బాబు ఎవరి పెళ్ళో తెలీదు, నువ్వు పిలిచావని వచ్చాం. ఏమండి రండి రండి. ఓహో ఏలరా, ఏటనే పిలిచావా? ఒకప్పుడు మీ బావ లేకపోతే దిక్కు లేదనేవాడు కదా, మరి ఇప్పుడు ఇదంతా ఎవరి వల్ల? ఇదిగో ఎక్కడెక్కడి నుంచో మీ చుట్టాలు అంటూ వచ్చేస్తున్నారు. ఎవరి వల్ల? నా వల్ల, మా బావగారి వల్ల. ఇస్త్రీ బట్టలు వేసుకొచ్చాడు అనుకుంటున్నావా? రమ్మంటే రారంటి పెద్ద, ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏమిటి మీ ఇష్టం వచ్చినట్టు? ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే అది ఆయన వల్లే. ఆ విషయం మీరు ఒప్పుకుంటారా? అందరి ముందు తల ఉంచుకుని ఇదంతా మా బావగారిదే అని చెప్పగలరా? వాడు చెప్తాడు. పిలవపైన వచ్చాడు మా మేనల్లుడు. పెద్దరికం కోసమైనా ఇదంతా మా మావిదేనని అందరి ముందు తల ఉంచుకుని వాడు చెప్పగలడు. మీరు చెప్పగలరా? చెప్పలేరు, ఎందుకంటే మీకు దమ్ము లేదు. ఎవరైనా ఎందుకు తలదించుకోలేతే? 30 ఏళ్ల క్రితం ఎవరిని అడిగామా? ఎవరిని ఉన్నామా? మావయ్య నానే కదా మొత్తం అందరిని కలిసి మోసింది. చిన్నప్పుడు ఏం తెలియని వయసులో సైకిల్ మీద కూర్చోబెట్టుకుని వీళ్ళిద్దరు చీకట్లో పాటలు పాడుతూ తీసుకెళ్తుంటే అది చీకటనే తెలియలేదు. భయాలు బెంగలు అప్పుడే పోయాయి. పెద్దగా ఆలోచించడం ఆ రోజే మానేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని చూసుంటారు వీళ్ళిద్దరు. మనకేమైనా సమస్య వస్తే ఎవరికి ఎటువంటి ఆలోచన రాకూడదని ఎప్పుడు ఏదో పండగని ఏదోటని అందరినీ అందులో భాగం చేసుకుంటూ వచ్చాడు మా నాన్న. అప్పుడు అందరితో ఆడటం పాడటం తప్ప ఇది ఎందుకు అని తెలిసేది కాదు. నాన్నకు తెలిసేమో మనకేమీ చేత కానప్పుడు అమాయకంగా ఉంటేనే భగవంతుడు చూసుకుంటాడని. అలా అనుకుంటే మనం అమాయకంగానే ఉందాం మావయ్య. మనకెందుకు నీ తెలివితేటలు? మా నాన్న ఇప్పుడు నలుగురు ఉండాలి, నలుగురు కావాలనంటే నాకెందుకు అర్థం కాలేదు. మీ ఇద్దరు గొడవ పడినప్పుడు ఏ ఒక్కరిని వదులుకోకూడదని నాకు చెప్పినప్పుడు అప్పుడు అర్థం కాలేదు. ఇదంతా నాకెందుకు లేని దూరం వెళ్తే అర్థమైంది. అందులోనూ నానున్నాడు, అందులోనూ నువ్వున్నావు, అందులోనూ నిజాయితీ ఉంది, అందరిలోనూ కోపం ఉంది, అందరిలోనూ అదే భయం, అందరిలోనూ అదే మంచితనం. అందరూ కావాలనుకోవటం, వెంటనే వద్దనుకోవటం. అప్పుడు అర్థమైంది ఆగా ఆలోచిస్తే అన్ని ప్రశ్నలేని. ఒక్క క్షణం కూడా నిలబడి మనసుతో ఎన్ని సర్కస్లను చేస్తాం, దాంతో ఎన్నని పడతాం. అదిగో అందుకే అనుకుంటాను మా నాన్న ఎప్పుడు నలుగురు కావాలని కోరుకుంది. 7 తరాలు వెనక్కి వెళ్తే తెలిసింది మా నాకు సంబంధం లేనివాడు కూడా నాకు ఆత్మీయుడు అవుతున్నాడు.
ఇంకొంచెం ఓపిక చేసుకుని 14 తరాలు వెనక్కలుంటే ఎవడు ఎవరికి పరాయోడు కాదు, అందరూ అందరికి చుట్టాలు అవుతారు. ఇంతమంది దొరికారు కదా అని నేను నిన్ను వదులుకోలేను మా నాన్నకు కాదు, ముందు నాకు కావాలి నలుగురు. నీ అందరూ ఉండబట్టేగా నేను ఎలా ఉన్నాను. ఎప్పుడు చెప్పారు మావయ్య నాకు బెంగ అనేది ఒకటి ఉంటుందని? అది రేపొద్దు నా పిల్లలకి వద్దా, ఆ పిల్లలకి వద్దా? మావయ్య రేపు నీదయ్యే ప్రపంచంలో నువ్వు నీ తమ్ముళ్ళు పంచుకునే ఆనందంలో నాకు మా అమ్మ కొంచెం భాగం నేను మా అమ్మ నీతో ఉండొచ్చా? చెప్పమా, నేను ఉండొచ్చా నీతోటి? ఉండాలా వద్దా చెప్పు, ఉండాలా వద్దా? మా మామయ్య మేము విడిపోయాం అంతే, దూరం అవ్వలేదు. ఒకవేళ ఏ కారణం చేతనైనా నేను చనిపోతే ఈ ఆస్తి మొత్తం నా పెద్ద బావమరిదికే చెందుతుంది. ఎందుకంటే నా కష్టంలోనూ సుఖంలోనూ నా ప్రతి అడుగులోనూ వాడే ఉన్నాడు. ఏంట్రా నేను ఇన్ని కోట్లు పెట్టుకొని ఇంత కక్కుర్తిగా ఆలోచించానా అనిపించింది. కానీ తర్వాత మొత్తం ఆస్తంతా నీకే రాసి చేసినప్పుడు ఒక మనిషి కోసం ఇంత చేయొచ్చా? ఆలోచించకుండా ఎంత పడితే అంత ఇచ్చేయొచ్చా? నమ్మలేని నిజాలంటే అబద్ధాలనుకున్నాను. అవి అద్భుతాలని మీ వాణ్ణి చూసిన తర్వాతే తెలిసింది. ఒకప్పుడు ఫ్యాక్టరీ అమ్ముదామని ఆలోచన వచ్చినప్పుడు నిజంగా అమ్ముదామని కాదరా. ఒకవేళ పొరపాటున మీ నాన్న ఒప్పుకొని ఉంటే ఇంకా అప్పటి నుంచి మీ నాన్న పేరు ఉండదు కదా, అంతే ఆలోచించాను. ప్రతిసారి ఏవో ఆలోచనలు, అట్లాంటి ఆలోచనలు వచ్చినప్పుడల్లా నన్ను ఎట్టుకెళ్ళి 10 మందిలో పడేసేవారు నువ్వు మీ నాన్న. కానీ 2 నిమిషాలు చాలా బాగుండేదిరా. ఒక 2 నిమిషాలు ఎంత బాగుంటే జీవితాంతం ఇంకెంత బాగుండేదో అనే మొక్క ఈ ఎదపురికి తట్టుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. నాకు తెలిసి మీ మొత్తం దగ్గర అలాంటి చెడ్డోడు ఉంటాడు. మీ తాత దగ్గరికి వచ్చేసరికి కొంచెం తక్కువ చెడ్డోడు, మీ నాన్న దగ్గరికి వచ్చేసరికి నేను ఈ రోజుతో ఆ చెడు కూడా పోయిందిరా. పోయింది ఈ రోజుతో. శ్రీరామచంద్రుడు రా మీ నాన్న. నేను హనుమంతున్నా కాదో నాకు తెలియదు, కానీ మీ నాన్న ఎప్పటికీ శ్రీరామచంద్రుడే.
ఏమా అప్పుడు పెళ్లి చేసుకుని వచ్చేస్తా అన్నావు, మళ్ళీ కనిపించలేదు. ఏమయ్యా? దేవుడు వస్తున్నాడు.